అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం బీసాపురం పంచాయతీ చెరువు గుంపు గ్రామ శివారులోని మాయిస్ట్ ఏరియాలో కమిటీ సభ్యుడు సోడి పోజు లలిత్ ను ఏటపాక పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సీఐ కన్నప్పరాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొందిగూడ గ్రామానికి చెందిన సోడి పోజా అలియాస్ లలిత్ కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలను మందుపాత్ర పెట్టి హతమార్చాలనే ఉద్దేశంతో మందుపాత్ర సామగ్రి తరలిస్తుండగా భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. 10 సంవత్సరాల వయసులో పోజా మావోయిస్ట్ పార్టీలో చేరాడు. 2015లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పిడిమేల్ అటవీ ప్రాంతం భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది మరణించారు. 2017-19లో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. జనవరి 2019లో మూర్నర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయమైంది. 2024లో ఏసీఎం సభ్యుడిగా మావోయిస్టు పార్టీలో పదోన్నతి పొందాడని చెప్పడం జరిగింది. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరించి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె ధీరజ్, ఏఎస్పీ జగదీష్ అడహల్లి, ఓఎస్డీ రంపచోడవరం, చౌరసియా మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఎటపాక పోలీస్ స్టేషన్స్ పరిధిలో విసావరం విలేజ్ అవుట్స్కట్స్ లో ఒకరు కిస్టారాం ఏరియా కమిటీలో పని చేసేవాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఆర్డర్ సోడి పోజా అలియాస్ లలిత మేల్ పర్సన్ మనకి పోలీస్ కూమింగ్ పార్టీ సమయంలో దొరికారు. పోలీస్ పార్టీని చూసి కొంతమంది అటువైపు పారిపోయారు. అతన్ని మన పోలీస్ పార్టీ క్యాచ్ చేయడం జరిగిన ఈ సోడే పోజా కిస్టారాం ఏరియా కమిటీలో ఏసీఎంగా 2024లో ప్రమోట్ అయ్యారు. అతను ఆల్మోస్ట్ టీన్ ఏజ్లో 14 years ఏజ్ సమయంలో మావోయిస్ట్ పార్టీని జాయిన్ చేసిన. దీని తర్వాత గొల్లపల్లి ఎల్ఓఎస్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. ఇంకా ముఖ్యమైన అతని చేతుల్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్లో 2015 మార్చ్లో డబ్బా మార్కలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఈ పిడిమిల్ ఫారెస్ట్ ఏరియాలో. ఇంకా 2017లో సెప్టెంబర్ మంత్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన, అది కూడా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఆ ఇన్సిడెంట్లో 2015 ఇన్సిడెంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సమయంలో ఆ ఇన్సిడెంట్లో డబ్బా మార్క పిడిమిల్ ఏరియాలో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 2 పోలీస్ పర్సన్స్ కూడా మనకి మార్టైర్ అయిన. 2019లో కూడా అతను అఫెన్స్లో ఉన్నాయి. అప్పుడు కూడా అగైన్ ఈ సమయంలో కూడా మున్నూర్ ఫారెస్ట్ ఏరియాలో అతని పార్టీతో సహా గతివిధిలో ఉంటున్నారు. ఈ అన్ని ఆఫెన్సెస్లో అతనికి ఇన్వాల్వ్